తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ బ్రేకింగ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఇక సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా తన రాజీనామాను ప్రకటించారు. అధిష్టానానికి ఈ మేరకు రాజీనామా లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. రాజకీయాలతో లబ్ధి పొందాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఇక ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానంటూ పేర్కొన్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అవంతి దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీలో చేరతారనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు. తనకు ఎక్కడ కూడా గౌరవం లభిస్తుందని అనుకుంటే అటువైపు వెళ్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నారు. ఇక వైసీపీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలియడం లేదని చెప్పారు. వైసీపీలో కార్యకర్తలు, నాయకులకు గౌరవం కొరవడిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అవంతి. ఇక అందరినీ అడగకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ చెప్పారు. జమిలి ముంచుకొస్తుందని ధర్నాలు చేయమనడం పద్ధతి కాదంటూ వైసీపీకి చురకలంటించారు అవంతి శ్రీనివాస్.
ఇక వైసీపీకి రాజీనామా చేశారు అవంతి శ్రీనివాస్. కనీసం కొత్త ప్రభుత్వానికి 1 సంవత్సరం సమయం కూడా ఇవ్వకుండా ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఇక 5 ఏళ్లుగా వైసీపీలో కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అంతా వాలంటీర్లే నడిపించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యిందని సమయం ఇవ్వాలంటూ చెప్పుకొచ్చారు. అలా చేయకుండా అప్పుడే ధర్నాలకు పిలుపునివ్వడం సరికాదని అన్నారు. ఇప్పటికే వైసీపీలో 5 ఏళ్లుగా నలిగిపోయి ఉన్నామంటూ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదేశాలు ఇవ్వడం సులువేనని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఆయన తెలిపారు. ఎన్నికల హామీలు అమలు చేస్తారా లేదా అన్నది ప్రజలు చెబుతారన్నారు. ఇక 5 ఏళ్లు కాదు కదా, 5 నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలకు పిలుపునివ్వడాన్ని మాజీ మంత్రి తప్పుబట్టారు. ఇది మంచి పద్ధతి కాదంటూ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో అడ్జస్ట్ కాలేకపోయానని, వ్యక్తిగతంగా 5 ఏళ్లు తమ కుటుంబానికి కూడా చాలా వరకు దూరమయ్యానన్నారు. తన వ్యక్తిగత కారణాలతోనే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధితులకు వైసీపీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ తెలిపారు. ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలని, తన రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరుతున్నానంటూ జగన్ను కోరారు. ఇక ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లికి రాజీనామా లేఖను అందించారు.
ఇక రాజీనామా చేసిన సందర్భంగా అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆ బయట ఏంటో ఒకసారి చూద్దాం. అంతకుముందు 5 సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితులు, దాని రిజల్ట్, దాని ఫలితం, అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తున్నాం. మరి నా వరకు నేను 2009లో మరి పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారి యొక్క ఆశీస్సులతోటి చంద్రశేఖర్ మరి ఇస్తాను వారి యొక్క ఆశీస్సులతోటి మన 2009లో రాజకీయాల్లో రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా మరి రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలాగే మరి 2000 అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యుడిగా అనకాపల్లి నుంచి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. మరి వారికి కూడా ధన్యవాదాలు. అలాగే తర్వాత జరిగిన పరిణామాల్లో 2019లో మళ్ళీ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి మొన్న కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. మరి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయ పైసా లంచం తీసుకోకుండా, మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్పడకుండా, మరి ఎలాంటి రాగద్వేషాలు కానీ, ఎలాంటి అవినీతి కానీ, బంధుప్రీతి కానీ, అశ్రిత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, మరి పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి నేను పనిచేసి నా నిజాయితీ నిరూపించడం జరిగింది. దానివల్లే మరి 2 సార్లు భీమిలి శాసనసభ్యుడిగా, ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి, మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి, నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా, అలాగే పాత్రికేయ రంగం, మరి నా అభివృద్ధిలో పాత్రికేయ మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుల్లా చూసి మీరు ఎంతో నన్ను ప్రోత్సహించారు. దానికి మీకు, పాత్రికేయులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి పేరు పేరున, ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది, నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. తప్పనిచ్చి రాజకీయాల ద్వారా ఏదో లబ్ధి పొందుదామని అయితే రాలేదు. నేను లబ్ధి కూడా పొందలేదు, మీరు చూశారు కూడా. గత 16 సంవత్సరాల నుంచి, 17 ఏళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు. అలా ₹1 కూడా నేను సంపాదించలేదు, సంపాదించే ఉద్దేశం కూడా లేదు. సో ప్రజాసేవ చేద్దాం వచ్చాము. అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము, కొన్ని చేయలేము, అది సహజం ఎక్కడైనా. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజల మధ్యన ఉండి 7-8 గంటల రోజుకి గడప గడపకి తిరిగి, మరి సుమారు 3,70,000 ఓటర్లు ఉన్నారు భీమిలి నియోజకవర్గంలో. మరి 3,70,000 ఓటర్లలో కనీసం నేను 3,50,000 మందిని టచ్ చేశాను. మరి సేవ చేశాం, 8 గంటలు తిరిగాను. తర్వాత ప్రతి ఇంటికి ఏదో లబ్ధి చేకూర్చాం. నేను వైట్ కార్డు హోల్డర్ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను. నాకు కూడా 3 సార్లు కరోనా వచ్చింది, మా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది. మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇప్పించుకోగలను కార్పొరేట్ హాస్పిటల్, కానీ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. అంత నిస్వార్థంగా, అంత ప్రేమతోటి
నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశాన్ని. మరి నా వరకు నేను అయితే 100% వాళ్ళు న్యాయం చేస్తాను అనుకుంటున్నాను. కానీ ఏదేమైనా మన ప్రజల తీర్పుని చూసాం. మన ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో నేనైతే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కాబట్టి నేను ఇంతవరకే రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను మీ టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ మేధావులు కానీ అసలు ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది. దీనికి ఇక వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా అందించారు. ఇక దానికి సంబంధించి ఆయన ఒక రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డికి, విశాఖపట్నం ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్కి, అలాగే వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఆయనైతే తన యొక్క రాజీనామాను పంపించారు. ఈ సందర్భంగానైతే మీడియా సమావేశం నిర్వహించినటువంటి అవంతి శ్రీనివాస్ వైసీపీ పైన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లుగా తాను ఆ పార్టీలో నలిగిపోయానంటూ చెప్పారు. ఇక 2009లో ఏదైతే చిరంజీవి స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీ నుంచి భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో టీడీపీలో చేరి టీడీపీ నుంచి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల మళ్ళీ 2019లో భీమిలి నుంచి వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మంత్రిగా అయ్యారు. ఇప్పుడు ఏదైతే 2024 సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానంటూ అవంతి శ్రీనివాస్ అయితే తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ కూడా ఇటు టీడీపీ నుండి అటు జనసేన నుంచి కూడా నాయకులు అయితే టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎవరైతే అవంతి శ్రీనివాస్ ఉన్నారో ఆయన మాత్రం తాను ఎలాంటి ఓన్లీ కేవలం వ్యక్తిగత కారణాల ద్వారానే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నాను, వైసీపీకి రిజైన్ చేశానంటూ కూడా చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ను టీడీపీ వైపు లాక్కోవడానికైతే టీడీపీ ఆల్రెడీ తన కార్యాచరణ అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. గత 2 రోజుల క్రితం నుంచి మనం చూసి ఉన్నాం. ఎవరైతే టీడీపీ నేతలు అవంతి శ్రీనివాస్కి టచ్లో ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో వైసీపీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయడం, తర్వాత ఏ పార్టీలో చేరతారు, ఏ పార్టీలో చేరబోతున్నారు, ఆయన వెనుక ఆయనతోటి ఎవరెవరు టచ్లో ఉన్నారనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇక ఏపీలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరును అవంతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిన వెంటనే గెలిచిన ప్రభుత్వంపై పోరాటాలు చేయడాన్ని తప్పుబట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలు చేశారో లేదో 5 ఏళ్ల తర్వాత నిర్ణయిస్తారన్నారు. ఇక గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఎన్నికల హామీలపై ప్రజలకిచ్చిన హామీలను 5 ఏళ్లలో నెరవేర్చామా లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి 5 ఏళ్లు సమయం ఇచ్చారని, 5 నెలలు కూడా సమయం ఇవ్వకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సరికాదన్నారు. ఇక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో 10 ఏళ్లు కేసీఆర్ సారథ్యంలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్లనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేకపోయిందన్నారు. ఇక రాజకీయాల కోసం ప్రతి విషయంలో ప్రయోజనాల కోసం పాకులాడటం నచ్చలేదన్నారు. తనకు వ్యక్తిగత సమస్యలు కూడా ఉన్నందున వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇక రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్తో పాటు విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జీలకు పంపారు. ఇప్పుడు బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇక వైసీపీకి షాకుల మీద షాకులు అయితే తగులుతూ ఉన్నాయి. ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రకటించారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కాసేపటికే మరొకరు పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు ఆయన గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్కి పంపారు. బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీకి షాక్ల మీద షాకులు అయితే తగులుతున్నాయి. ఆ పార్టీ సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతనైతే చాలా మంది వైసీపీని అయితే వీడుతున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఏదైతే వైసీపీకి సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు సంవత్సరం అది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందుకే దానిపైన ధర్నాలు చేయమండం నచ్చక చాలా మంది అయితే రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి ఈ రోజు అయితే ఇద్దరు వైసీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు అయితే రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అయితే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక అంతకు ముందుకే ఒక కొంతసేపటి క్రితమే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి అయితే రాజీనామా చేసినట్లయితే తెలుస్తోంది. ఇక వైసీపీకి అయితే షాక్ల మీద షాక్లు అయితే తగులుతున్నట్టు తెలుస్తోంది. తన యొక్క వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నానంటూ ఎవరైతే అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఇక పార్టీలో ఏకపక్ష నిర్ణయాలే నడుస్తున్నాయి, దానివల్ల నేను 5 ఏళ్ళు నలిగిపోయానంటూ అయితే అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఇక అవంతి శ్రీనివాస్తో పాటు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా ఆయన అయితే రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో వైసీపీకి అయితే కోలుకోలేని షాకులు అయితే తలుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక వైసీపీకి అయితే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ అధినేత ఏకపక్ష నిర్ణయాల వల్లనే పార్టీకి బాగా నష్టం జరుగుతుందంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక గత కొంతసేపటి క్రితం ఎవరైతే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారో ఆ కొంతసేపటికే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా తన రాజీనామాను ప్రకటించారు. ఇక మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్తో పాటు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామాను అయితే ప్రకటించారు. కేవలం తమ పార్టీలో జరుగుతున్నటువంటి ఏకపక్ష నిర్ణయాల వల్లనే తాము పార్టీని వదులుతున్నట్టయితే ఇరువురు స్పష్టం చేశారు. ఇక వారు ఏ పార్టీలోకి చేరతారు, ఏ పార్టీలో జాయిన్ అవుతారు, వారితో ఎవరు టచ్లో ఉన్నారది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశం. ఇకైతే అవంతి శ్రీనివాస్ అయితే మీడియాతోటి మాట్లాడారు. తాను చెప్పింది ఏంటంటే గత 5 ఏళ్లుగా నేను పార్టీలో నలిగిపోతున్నాను. ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు కూడా కాకముందుకే దానిపైన ధర్నాలు చేయడం, సూపర్ 6 అమలు చేయకపోవడం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది అమలవుతుందా అమలవదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ 5 నెలలు కాకముందుకే మనం ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా వైసీపీ నిర్ణయాన్ని అయితే అవంతి శ్రీనివాస్ తప్పుబట్టారు. ఇక అవంతికి మద్దతుగా ఈరోజు అయితే మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో వైసీపీకి అయితే షాక్ల మీద షాకులు తగిలినట్టుగా తెలుస్తుంది. చాలా వరకు ఇప్పటికే చాలా మంది పార్టీకి అయితే దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు ఇద్దరు కూడా దూరం అవ్వడం, మరి భవిష్యత్తు దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది, వైసీపీ ఎంతవరకు నష్టపోతుంది, ఈ నష్టాన్ని భర్తీ చేసుకోగలుగుతుందా లేదా ఇంకా దిగజారుతూనే ఉంటుందా, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఇక ఏదేమైనా వైసీపీకి మాత్రం మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఇక అతనితో పాటు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా గుడ్ బై చెప్పారు. మనం బులెటిన్లో బ్రేకింగ్ అయితే చూస్తూనే ఉన్నాం. మనకి ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడానైతే రాజీనామా చేశారు. ఈ వైసీపీకి అయితే గత కొన్ని రోజులుగా షాకుల మీద షాకులు, ఒకవైపు కేసులను ఏదైతే అక్రమ బియ్యం కేసులో కావచ్చు, ఏదైతే గంజాయి కావచ్చు, మిగతా వాటిలో అక్రమ కేసులతో సతమతవుతున్న వైసీపీకి అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు అయితే రాజీనామా చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక గత కొంతసేపటి క్రితం అయితే వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అయితే రాజీనామా చేశారు. గత 5 ఏళ్లుగా తాను వైసీపీలో నలిగిపోతున్నట్లు ఆయన అయితే చెప్పారు. ఇక వైసీపీ పైన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా ఉన్నట్టుండి వారి యొక్క స్వప్రయోజనాల కోసం, స్వలాభాల కోసం ఎవరైతే ఈ యొక్క ధర్నాలు చేయమంటున్నారో అది మాత్రం కరెక్ట్ కాదంటూ కూడా అవంతి శ్రీనివాస్ అయితే చెప్పుకొచ్చారు. ఇక తాను ఏ పార్టీలో చేరబోనని, తాను తన యొక్క వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లయితే అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఇక కొంతసేపటి క్రితమే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఈ నేపథ్యంలో పార్టీకి అయితే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్లో కూడా ఒకంత ఆందోళన నెలకొంటుంది. ఎందుకు వైసీపీని ఉన్నట్టు ఈ రకంగా వీడిపోతున్నారు, వైసీపీలో ఇప్పుడు నాయకత్వం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, దీనితోటైనా వైసీపీ అధినాయకత్వం తన యొక్క తీరు వైఖరి మార్చుకుంటుందా, లేదా వైసీపీ ఇలానే కొనసాగితే పార్టీ పూర్తిగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా వైసీపీ కార్యకర్తలు అయితే ఆందోళన చెందుతున్నారు.
ఇక వైసీపీకి అయితే షాకుల మీద షాకులు అయితే తగులుతున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత మాత్రం వైసీపీకి అయితే కోలుకొని ఎదురు దెబ్బలైతే తగులుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా కేసులతో సతమతం అవుతున్న వైసీపీకి ఇవాళ ఉన్నట్టుండి ఒక మాజీ మంత్రితో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేశారు. ఈరోజు ఆ వైసీపీకి సంబంధించి భీమిలి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అయితే ఆయన రాజీనామా చేశారు. ఇక ఆయన అయితే తన యొక్క వ్యక్తిగత కారణాలతోనే నేను రాజకీయాల నుంచి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లయితే చెప్పారు. ఇక వైసీపీ పైన అయితే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో మాత్రం ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలు రాజ్యం ఏలుతున్నాయని, గత 5 సంవత్సరాలు తాను పార్టీలో మాత్రం తీవ్రంగా నలిగిపోయినట్లయితే అవంతి శ్రీనివాస్ అయితే చెప్పుకొచ్చారు. ఇక కొత్త ప్రభుత్వానికి కనీస సమయం ఇవ్వకుండా, 1 సంవత్సర కాలం సమయం ఇవ్వకుండా ఉన్నట్టుండి ఇప్పుడే ధర్నాలు చేయడాన్ని మాత్రం ఆయన అయితే తప్పుబట్టారు. ఇక ఏ ప్రాంతంలోనైనా సుదీర్ఘకాలంగా రాజ్యం చేస్తేనే, అధికారంలో ఉంటేనే అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటూ కూడా ఎవరైతే అవంతి శ్రీనివాస్ అయితే చెప్పుకొచ్చారు. ఇక ఈ నేపథ్యంలో తాను 2009లో మెగాస్టార్ చిరంజీవి పెట్టినటువంటి ఏదైతే ప్రజారాజ్యం పార్టీ ఉందో దాంట్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఆ తర్వాత 2014లో టీడీపీలో చేరి టీడీపీలో ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2019లో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వైసీపీలో చేరి భీమిలి నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా అయితే చేశారు. ఈ నేపథ్యంలో వారందరికీ ఆయన థ్యాంక్స్ చెబుతూనే ఇక వైసీపీ పైన అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో మాత్రం వాలంటీర్లే రాజ్యం చేస్తున్నారంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్య కూడా చేశారు. ఇక ఈ నేపథ్యంలో తన యొక్క రాజీనామానైతే పార్టీ కేంద్ర కార్యాలయానికి, అలాగే విశాఖ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్కి, అలాగే విజయసాయిరెడ్డికి కూడా పంపించారు. ఇక ఈ నేపథ్యంలో వైసీపీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కొంతసేపటికే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామా చేశారు. ఇక ఈ నేపథ్యంలో పార్టీలో మాత్రం ఒకంత ఆందోళన వాతావరణం అయితే నెలకొంది.